హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను నీకు విడాకులు ఇవ్వను, నీతో కలిసి ఉండను. ఈ మాటలు ఢిల్లీలోని హౌస్ కోర్టులో ప్రతిధ్వనించినప్పుడు అంతా ఒక క్షణం స్తంభించిపోయారు. న్యాయమూర్తి తన కలం ఆపేశారు. లాయర్లు ఒకరి ముఖాలను ఒకరు చూసుకోవటం ప్రారంభించారు. అలాగే వెనక కూర్చున్న జనంలో ఒక వింత అనుభూతి వ్యాపించింది. 28 ఏళ్ల ప్రియా శర్మ కోర్టు గదిలో నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు. ఖరీదైన చీర, మ్యాచింగ్ ఆభరణాలు, ఆమె పెదవులపై తేలికపాటి మర్మమైన చిరునవ్వు. ఆమెను చూసిన ఎవ్వరు కూడా ఆమె జీవితం నాశనం అయిపోయిందంటే నమ్మలేరు. ఆమె ముందు ఆమె భర్త అమిత్ శర్మ నిలబడి ఉన్నాడు. అతడు కృంగిపోయి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. అతని ముఖంలో నిస్సహాయత అరుస్తూ మరి అతని కథను చెబుతున్నట్టు ఉంది. అతను న్యాయమూర్తికి ఒకే ఒక అభ్యర్థనను చేశాడు. న్యాయమూర్తి గారు, నేను నా భార్యతో రాజీ పడాలనుకుంటున్నాను. నేను ఆమెతో జీవించాలనుకుంటున్నాను. కానీ ఆమె నాతో జీవించకూడదు అనుకుంటే దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. నాకు ఈ నరకం నుండి విముక్తిని కలిగించండి అని న్యాయమూర్తి గారిని కోరాడు. న్యాయమూర్తి ప్రియాను చూస్తూ, శ్రీమతి ప్రియా శర్మ, మీకు ఏమి కావాలి అని అడిగారు. ఇప్పుడు అందరి కళ్ళు అతని భార్య ప్రియా శర్మపై ఉన్నాయి. ప్రియా పెదవులపైన మళ్ళీ ఆ మర్మమైన చిరునవ్వే మెరిసింది. ప్రియా జడ్జి గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చల్లని బొంగురు గొంతుతో, జడ్జి గారు, నేను జీవితాంతం బ్రతకటానికి అతని నుండి భరణం తీసుకుంటాను. నేను అతనితో జీవించను లేదా అతనికి విడాకులివ్వను. న్యాయమూర్తి తన కళ్ళజోడును తీసి టేబుల్ మీద పెట్టాడు. అతని ముఖం కోపం మరియు ఆశ్చర్యంతో నిండిపోయి ఉంది. శ్రీమతి ప్రియా, మీరు మీ భర్తతో జీవించాలనుకోవటం లేదా? లేదా అతనికి విడాకులు ఇవ్వాలనుకోవటం లేదా? ఇది కోర్టు. ఇక్కడ తమాషా ఏమీ జరగటం లేదు. ప్రియా ఏ సంకోచం లేకుండగా ఇలా సమాధానమిచ్చింది. నేను జోక్ చేయటం లేదు జడ్జి గారు. ఇది నా తుది నిర్ణయం. ఇది విన్న అమిత్ దాదాపు కోర్టులో అక్కడే పడిపోబోయాడు. అతని కళ్ళలో నుండి కన్నీరు కారటం ప్రారంభించాయి. ఇది సాధారణమైన భార్యాభర్తల వివాదం కాదని న్యాయమూర్తి ఆదిత్య శర్మ గారికి అర్థమైపోయింది. ఇది ఒక పజిల్. దాని వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉంది. అతను సుత్తితో టేబుల్ని కొడుతూ, ఆర్డర్, ఆర్డర్. కోర్టు గది మొత్తం నిశ్శబ్దమైపోయింది. అమిత్ న్యాయవాది వర్మ లేచి నిలబడి ఇలా అన్నాడు. మై లార్డ్, ఇది నా క్లయింట్ మానవ హక్కుల ఉల్లంఘన. ఇది మానసిక క్రూరత్వం యొక్క పరాకాష్ట. కానీ అక్కడే సమీపంలో నిలబడి ఉన్న ప్రియా న్యాయవాది నవ్వాడు. మై లార్డ్, చట్టంలో ఎక్కడా ఇలా రాసి లేదు కదా. భార్య అతనితో కలిసి జీవించకూడదు అనుకుంటే ఆమె అతడికి విడాకులు ఇవ్వాలి అని. ఇది నా క్లయింట్ హక్కు. అమిత్ లోతైన శ్వాస తీసుకున్నాడు. అతని స్వరం నిరాశ చెందిన భర్త బాధను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. జడ్జి గారు, నేను ఇప్పటికీ ఆమెతోనే ఉండాలనుకుంటున్నాను. నేను ఆమెను ఒప్పించటానికి చాలా ప్రయత్నించాను. నేను ఆమె తల్లితో కూడా మాట్లాడాను. అలాగే చాలామంది బంధువులతో మరియు స్నేహితులతో కూడా చెప్పాను. నేను రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నాను అని. కానీ తను మాత్రం రాజీ పడటానికి సిద్ధంగా లేదు. అమిత్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఒకవైపు నిస్సహాయమైన భర్త, అతడు స్వేచ్ఛ కోసం అభ్యర్థిస్తున్నాడు. మరోవైపు భార్య అతన్ని ఒక అదృశ్య గొలుసులతో బంధించాలని కోరుకుంటుంది. జడ్జి గారు ప్రియా వైపు చూశారు. మేడం ప్రియా శర్మ, మీ భర్త మీతో కలిసి జీవించాలనుకుంటున్నానని చెబుతున్నాడు. కాబట్టి మీ సమస్య ఏమిటి? ప్రియా అమిత్ వైపు ఒక్కసారి చూసింది. అదేదో ఒక పురుగును చూసినట్టు అతని వైపు చూసింది. తర్వాత ఆమె జడ్జి గారి వైపు చూసి, నాకు గౌరవం లేని చోట ఉండి నేనక్కడ ఏమి చెయ్యాలి జడ్జి గారు అని చెప్పింది. గౌరవం అంటూ అమిత్ దాదాపు అరిచేశాడు. నేను నీకెలాంటి అగౌరవం ఇచ్చాను? నువ్వు నాకు నిజం చెప్పు. అప్పుడు ప్రియా, అది మీతో కాదు, జడ్జి గారితో చెబుతాను అంది. అమిత్ న్యాయవాది వెంటనే లేచి, మై లార్డ్, నా క్లయింట్పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఇవి కేవలం నా క్లయింట్ను మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్ర. ప్రియా లాయర్ వెంటనే లేచి నిలబడి, అబ్జెక్షన్ మై లార్డ్. క్లయింట్ చెప్పే ప్రతిదానికి సరైన కారణం ఉంది. జడ్జి గారు ఇద్దరు లాయర్ను శాంతింపచేశారు. జడ్జి గారు నేరుగా ప్రియాతో, సరే ప్రియా గారు, మీరు చెప్పండి. మీ భర్తతో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయో? అతను మిమ్మల్ని కొట్టడం, హింసించటం వంటి పనులు చేశాడా? అదే గృహహింస.
ప్రియ ఒక్క క్షణం ఆలోచించి, లేదు జడ్జి గారు, నాపై అతడు ఎప్పుడు చెయ్యెత్తలేదు. లేకపోతే వరకట్నం గురించి వేధిస్తున్నాడా అని జడ్జి గారు అడిగారు. కాని ప్రియ దానిని కూడా కాదు అని తిరస్కరించింది. అమిత్ ముఖంలో ఒక్క క్షణం ఉపశమనం కనిపించింది. కాని ప్రియా తదుపరి మాటలు ఆ ఉపశమనాన్ని నాశనం చేశాయి. కానీ జడ్జి గారు, గాయాలు శరీరంపై మాత్రమే కాదు, అవి మనసుపై కూడా ఉంటాయి. మనసుకైన గాయాలు అంత త్వరగా మానిపోవు. కోర్టు గదిలో జడ్జిగారు అడిగిన ప్రశ్న ప్రియా మనసులో ఉన్న గాయాలను తట్టి లేపినట్టుగా అనిపించింది. ముందుగా మొత్తం కథ నాకు చెప్పండి. మీరిద్దరు ఎలా కలిశారు అని జడ్జిగారు అడిగారు. ఒక్క క్షణం ప్రియా కళ్ళు అమిత్ కళ్ళతో కలిశాయి. ఆమె కళ్ళల్లో ద్వేషానికి బదులుగా మరిచిపోయిన జ్ఞాపకాల మెరుపు కనిపించింది. జడ్జి గారు, మా కథ ఒక అద్భుత కథలా ప్రారంభమైంది. మేము ఒక స్నేహితుడి వివాహంలో కలుసుకున్నాం. నేను అతని కళ్ళల్లో ఒక వింత నిజాయితీ, ప్రశాంతతను చూశాను. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన సాధారణమైన అబ్బాయి. అతడి ప్రపంచం భవిష్యత్తు ప్రణాళికల చుట్టూ తిరుగుతూ ఉండేది. నా ప్రపంచం పెద్ద పెద్ద కలలతో నిండిపోయి ఉంది. మొదటి పరిచయంలోనే ఆయనకు నాపై ఉన్న గౌరవం నన్ను ఆయన వైపు ఆకర్షించింది. ఆ పరిచయం తర్వాత మేము ఫోన్లో గంటలు తరబడి మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. అతను నా చిలిపి చేష్టలను, అలాగే జీవితం మొత్తం నాతో కలిసి ఉండాలని కోరుకున్నారు, నన్ను ఇష్టపడ్డారు. అతని మాటలలో దాగి ఉన్న నిజం నాకు నచ్చింది. ఈ విషయాలన్నీ నన్ను అతని వైపుకు ఆకర్షించాయి. అమిత్ ప్రియాతో, ప్రియా, నేను యువరాజును కాదు, కానీ నేను నిన్ను నా రాణిగా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. నీ ప్రతి చిన్న లేదా పెద్ద కోరికను నెరవేర్చటం నా జీవిత లక్ష్యం అవుతుంది అని అన్నాడు. నేను కూడా సరదాగా ఇలా అడిగాను, ఒకవేళ నువ్వు నెరవేర్చలేనిది నేనేదైనా అడిగితే? అమిత్ సమాధానమిస్తూ, నేను నీ కోసం ఆకాశం నుండి నక్షత్రాలను కూడా తేగలను అని చెప్పాడు. ఇలా మాట్లాడుతుండగా ప్రియా కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ ప్రమాణంతో నా ప్రపంచం మొత్తం అతడే అయ్యాడు. ఏ అమ్మాయి కూడా ఇలాంటి ప్రమాణాన్ని నమ్మదు. ఈ ప్రపంచంలో అందరికంటే నాకు మంచి వ్యక్తి దొరికాడు అనిపించింది. అమిత్ పెళ్లి రోజు నాతో ఇలా చెప్పారు, ప్రియా, ఈ రోజు నుండి నీ ప్రతి ఆనందం నాదే, నీ ప్రతి దుఃఖం కూడా నాదే. మనం ఎప్పటికీ విడిపోము. నేను నా తల్లిదండ్రులను, నా ఇంటిని, నా కలలను ప్రతిదీ విడిచిపెట్టి అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నా ప్రపంచం ఆనందంతో మాత్రమే నిండిపోతుందని నేను అనుకున్నాను. ప్రియా గొంతు అకస్మాత్తుగా మూగబోయింది. కానీ నేను నిర్మించుకున్న నా కలల కోట పెళ్ళైన కొన్ని నెలల తర్వాత అద్దాల మేడలా ముక్కలైపోతుందని నాకు తెలియదు. ఆ ముక్కలు ఇప్పటికీ నా హృదయాన్ని గుచ్చుతూనే ఉన్నాయి. జడ్జి గారు ఊపిరి పీల్చుకొని, మరి ఇదంతా ఎలా మారిపోయింది? ఈ అందమైన అద్భుత కథను ఏ తుఫాన్ ఒక పీడ కలగా మార్చింది? ప్రియా తన తడి కళ్ళతో తలపైకెత్తింది. వాటిలో ఫిర్యాదు ఉంది. కొన్ని క్షణాల క్రితం ఆమె గొంతు వణుకుతూ ఉండేది. ఇప్పుడు పగిలిన గాజులా పదునుగా మారిపోయింది. తుఫాన్. జడ్జి గారు, తుఫాన్లు ఒక్కసారి వచ్చి ప్రతిదీ నాశనం చేసి వెళ్ళిపోతాయి. కానీ ప్రతిరోజు నా జీవితంలో ఒక కొత్త తుఫాన్ తలెత్తేది. అది నెమ్మదిగా నా ఆనందాలన్నిటినీ మింగేస్తుంది. ప్రియా ఒక అడుగు ముందుకు వేసి అమిత్ వైపు వేలు చూపించింది. అతను ఆ ఆరోపణలతో ఆశ్చర్యపోయాడు. మేము వివాహం చేసుకొని 3 సంవత్సరాలయ్యింది జడ్జి గారు. మీరు నమ్ముతారా? ఈ 3 సంవత్సరాలలో అతను నన్ను ఒక్కసారి కూడా సరదాగా బయటకు తీసుకెళ్లలేదు. ఆకాశం నుండి నక్షత్రాలను తీసుకొస్తానని ప్రమాణం చేసిన ఈ వ్యక్తి నన్ను తన ఇంటి 4 గోడల్లో బంధించి ఉంచాడు. నాకు ఢిల్లీ అంటే ఆ 2 బెడ్రూమ్ల ఫ్లాట్ మాత్రమే. అతను నన్ను రాణిగా చెయ్యాల్సి ఉంది, కానీ అతడు నన్ను ఖైదీగా మార్చేశాడు. నా ప్రపంచం ఉదయాన్నే వంటగదిలో మొదలై రాత్రి అతని కోసం వేచి చూస్తూ ఉండటంలో పూర్తయ్యేది. కోర్టులో కూర్చున్న కొందరు మహిళలు ఒకరినొకరు చూసుకున్నారు. అది చాలా హృదయాలు అనుభవించగల ఫిర్యాదు. ప్రియా స్వరం మరింత పెరిగింది. జడ్జి గారు, ఈ వ్యక్తి నన్ను నా కెరీర్ ప్రారంభించటానికి కూడా అనుమతించలేదు. అతను ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతూ నన్ను ఆపేసేవాడు. ఇంకా చెప్పాలంటే నా పుట్టినరోజు నాకు అత్యంత ప్రత్యేకమైన రోజు. మొదటి సంవత్సరం అతడికి కొంత ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి ఆ మాటను దాటివేస్తూ వచ్చే సంవత్సరం గ్రాండ్గా పెద్ద పార్టీ చేస్తానని చెప్పాడు. కానీ 2వ సంవత్సరం ఆయన మర్చిపోయారు. ఆ రోజు నేను ఏడుస్తూ గడిపాను.
జడ్జి గారు, అతను నా ప్రేమ గురించి పట్టించుకోలేదు, నా ఆనందం గురించి పట్టించుకోలేదు. అతను కేవలం తన పనిని మరియు తన సౌకర్యాల గురించి మాత్రమే పట్టించుకున్నాడు. అమిత్ ఏదో చెప్పటానికి ముందుకు వచ్చాడు. ప్రియా గట్టిగా అరుస్తూ, మీరు సైలెంట్గా ఉండండి, ఇది నిజం కాదా? ఈ రోజు నన్ను మాట్లాడనివ్వండి. జడ్జి గారు, నాకు ఈ ఇంట్లో గుర్తింపు లేదు. నేను అతని భార్యను, కానీ ఇంట్లోని ప్రతి నిర్ణయం అతని తల్లే తీసుకునేది. ఆ ఇంట్లో నా అభిప్రాయం వేస్ట్ పేపర్ కంటే తక్కువ. ఆమె గొంతులో బాధ, నొప్పి ఒక్కటిగా బయటికి వచ్చాయి. జడ్జి గారు, ఒకరోజు నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. నొప్పులతో నా ఒళ్ళు హూనమైపోతుంది. నేను అతడితో ఒక్క విషయం మాత్రమే చెప్పాను. ఆఫీస్ నుండి త్వరగా తిరిగి వచ్చి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని. అతడేం చేశాడంటే, అతడు తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, ప్రియాకి బాగోలేదు, దయచేసి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు తీసుకురండి అని చెప్పాడు. జడ్జి గారు, నేను జ్వరం కారణంగా నీరసంగా ఉన్నాను. వినండి అతని తల్లి ఏం చేసిందో. ఆమె ఇంట్లో ఒక కషాయాన్ని తయారు చేసి అది నాకు తాపించింది. నా గొప్ప భర్తకు తిరిగి ఫోన్ చేసి నేను ఎలా ఉన్నానో అడగటానికి కూడా సమయం లేదు. నాకు ఎంతో అవసరం ఉన్న అతని మద్దతు, సహాయం నాకు ఎక్కడా దొరకలేదు, కనిపించలేదు. చివరిగా నా తల్లి ఫోన్ చేసింది. నేను నా పరిస్థితి గురించి ఆమెకు చెప్పినప్పుడు ఆమె నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడే నాకు కొంత ఉపశమనం కలిగింది. ఆ తర్వాత కూడా నా తల్లి నా క్షేమం గురించి విచారించటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిందో నాకు తెలియదు. కానీ నా భర్త ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు. మీరు అతన్నే అడగండి. అతనికి భార్య కావాలా లేక పని మనిషి కావాలా? అతను నాకు భార్యగా హక్కులు ఇవ్వటానికి ఇష్టపడనప్పుడు నన్ను పెళ్లి చేసుకొని మరీ నా జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ప్రియా కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. కోర్టు రూమ్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. ప్రియా ఏడుపుతో గదిలోని నిశ్శబ్దం చెదిరిపోయింది. అమిత్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. తన శరీరం నుండి రక్తమంతా పిండేసినట్టుగా వణుకుతున్న పెదవులతో అతను ఏదో చెప్పటానికి జడ్జి గారిని అనుమతిని అడిగాడు. న్యాయమూర్తి తల ఊపి అనుమతినిచ్చాడు. అమిత్ తన ధైర్యాన్ని కూడగట్టుకొని ఇలా చెప్పాడు. జడ్జి గారు, ఇది నిజం. నేను ప్రియాని తిప్పటానికి ఎక్కడికి తీసుకెళ్లలేదు. కానీ నేను కూడా నిస్సహాయంగా ఉన్నాను. ఏ భర్త మాత్రం కోరుకోడు ప్రపంచంలోని సంతోషాలన్నీ తన భార్యకు అందించాలి అని? ఢిల్లీ లాంటి నగరంలో నివసిస్తున్నందున ఒక్కరి శాలరీతో ఇంటి ఈఎంఐ, నా తల్లి మందులు, నెలవారీ ఖర్చులు, పైగా ఆఫీస్ బాధ్యతలు, ఇవన్నీ మేనేజ్ చేయటం చాలా కష్టం. వీటన్నిటి మధ్య నేను నా కోరికలను పూర్తి చేసుకోవాలా లేదా ఇంటిని నడపాలా? కానీ నేను ప్రమోషన్ పొందిన వెంటనే ఆమె ఈ కోరికను మొదటగా నెరవేరుస్తానని నేను ఆమెకు మాటిచ్చాను. మధ్యతరగతి వ్యక్తి యొక్క నిస్సహాయత అతని గొంతులో స్పష్టంగా కనిపించింది. ప్రియా, నీ మొదటి పుట్టినరోజు విషయానికొస్తే నేనింటికి ఆలస్యంగా వచ్చాను. కానీ ఆ రోజు ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నేను నీకు పూల బుకే మరియు నీకిష్టమైన స్వీట్లు తెచ్చాను. అవును, అది ఖరీదైన బహుమతి కాదు, కానీ అందులో నా ప్రేమ ఉంది. కానీ నీకు ఆ స్వీట్లు వద్దు. నువ్వు 5 స్టార్ హోటల్లో డిన్నర్ కావాలని కోరుకున్నావు. అది నా నెలలో నా బడ్జెట్ను మించిపోయింది. ప్రేమ విలువ మనం ఇచ్చే బహుమతుల ద్వారా నిర్ణయించబడుతుందా జడ్జి గారు? అమిత్ భారమైన గొంతుతో, ఆ రోజు నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు అవును, నేను రాలేకపోయాను. ఆ రోజు మా ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఇన్స్పెక్షన్ ఉంది. ఒకవేళ ఆ రోజు నేను సెలవు తీసుకొని ఉంటే బహుశా నా ఉద్యోగం పోయి ఉండేది. నేను ఈ పనిని ఇంటిని నడపటం కోసం చేస్తున్నాను. ప్రియా, నీ కలలు నిజం చేయటానికి నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను. నేను అమ్మకు ఫోన్ చేసి, అమ్మా, ప్రియాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాను. మా అమ్మ నీకు కషాయం ఇచ్చింది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంది. అవును, ఆ మందు నిన్ను నయం చేస్తుంది అని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు. ఆమె ఈ రోజుటి వరకు నాకు అదే కషాయం ఇస్తుంది. కానీ నేను నా తల్లిని సహాయం అడగటం నా తప్ప? అమిత్ జడ్జి గారి వైపు చూసి, జడ్జి గారు, నేను ఆమెను రాణిని చేసి ఉండకపోవచ్చు. నేను ఆకాశం నుండి నక్షత్రాలు తీసుకురాకపోవచ్చు. నేను ఒక సాధారణ మనిషిని. నా కుటుంబానికి మంచి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను. బహుశా నా ప్రయత్నాలు వారి అంచనాలకు తగ్గట్టు లేవు. అమిత్ మాటలు కోర్టు గదిలో వాతావరణాన్ని మార్చేశాయి. ఒకప్పుడు సరళంగా మరియు
ఏకపక్షంగా కనిపించిన కథ ఇకపై అంత సులభంగా ఉండదు. సానుభూతి తరంగం ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత జడ్జి గారు ప్రియాపై తన దృష్టిని నిలిపాడు. ఆమె కళ్ళల్లో ఇప్పటికీ ద్వేషం నిండి ఉంది. జడ్జి గారు ఇలా అన్నారు, శ్రీమతి ప్రియా, మీరు చెప్పిన మాటలు నేను విన్నాను. బయటకు తీసుకెళ్ళకపోవటం, పుట్టినరోజు నాడు ఖరీదైన బహుమతులు ఇవ్వలేకపోవటం లేదా అభిప్రాయం అడగకపోవటం, ఈ విషయాలు ఖచ్చితంగా మనసును నొప్పిస్తాయి. కానీ మీరు మీ భర్త నుండి విడిపోవటానికి ఈ కారణం అంత పెద్దదా? ఈ చిన్న విషయాలు భార్యాభర్తల సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతాయి. కానీ ఇవన్నీ కారణంగా చూపి సంబంధాన్ని తెంచుకోవటం తెలివైన పని కాదు. ప్రియా స్పందించేలోపు కోర్టు రూంలో వెనుక నుండి బిగ్గరగా భావోద్వేగ స్వరం ప్రతిధ్వనించింది. జడ్జి గారు, మీరు ప్రియాను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఎదుర్కొంటున్న దారుణాల పూర్తి కథను ఆమె ఇంకా మీకు చెప్పలేదు. ఆమె ఎందుకంత కఠినమైన అడుగు వేసింది అని నేను మీకు చెబుతాను. అందరి కళ్ళు ఆ గొంతు వైపు మళ్ళాయి. ప్రజల మధ్యలో నిలబడి ఉన్న 60 ఏళ్ల మహిళ. ఆమె కళ్ళల్లో కన్నీళ్లతో, తన కూతురి కోసం పోరాడే తత్వంతో ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రియా తల్లి సుధాదేవి. కోర్టులోని ఒక అధికారి ఆమెను ఆపటానికి ప్రయత్నించాడు. మీరు కూర్చోండి, మిమ్మల్ని పిలిచినప్పుడు మాత్రమే మీరు రండి అన్నాడు. కానీ సుధాదేవి ఆగలేదు. ప్రియా నా కూతురు. నేను ఆమెకు జన్మనిచ్చాను. నేను మౌనంగా ఉండలేను. ఆమె గొంతులో చాలా బాధ ఉంది. అది చూసి జడ్జి గారు తన చేతిని ఊపుతూ అధికారిని ఆపాడు. ఆమెను ముందుకు రానివ్వండి అని జడ్జి గారు అన్నారు. సుధాదేవి వచ్చి బోను దగ్గర నిలబడింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని, జడ్జి గారు, నా కూతురు ఈ మోసగాడి గురించి పూర్తి నిజం మీకు చెప్పలేదు. నా కూతురు నిజమైన అవమానాన్ని చవిచూసింది. ప్రియా పుట్టింట్లో, అంటే మా కుటుంబంలో బంధువుల పెళ్లి జరిగినప్పుడల్లా ఈ పెద్ద మనిషి ఆమెతో ఎప్పుడు వెళ్ళలేదు. నా కూతురు ఒంటరిగా వెళ్ళేది. అందరూ అడిగేవారు, మీ భర్త ఎందుకు రాలేదు అని. నా కూతురు ఏమని సమాధానం చెబుతుంది? అందరి ముందు ఆమె సిగ్గుతో తల దించుకునేది. మీరే చెప్పండి, ఇది మానసిక హింస కాదా? అమిత్ వెంటనే తనను తాను సమర్థించుకోవటానికి ప్రయత్నించాడు. జడ్జి గారు, నేనెప్పుడు ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు అనేది నిజం కాదు. అవును, ఒక్కసారి నేను ప్రియా మామ కొడుకు వివాహానికి హాజరు కాలేకపోయాను. మా కంపెనీ ఆ సంవత్సరంలో అతి పెద్ద ఆడిట్ను నిర్వహిస్తుంది. నేను అక్కడ ఉండటం చాలా ముఖ్యం. నేను ప్రియాకు ఈ విషయాన్ని కూడా వివరించాను. ఒకవేళ నేను ఉద్యోగం కోల్పోతే ఇంటిని ఎలా నడపగలను? అమిత్ మాటలు విని సుధాదేవి మరింత కోపంగా మారింది. ఆమె చేతులు జోడించి జడ్జి గారితో, అరే, ఇది కేవలం ఒక సాకు. ప్రతిసారి అతను ఏదో ఒక సాకును రెడీగా ఉంచుకుంటాడు. జడ్జి గారు, వివాహం గురించి మర్చిపోండి. ప్రియా తండ్రి మరణించినప్పుడు ఈ వ్యక్తి ప్రియాతో లేడు. మా ప్రపంచం ముక్కలయ్యింది. అప్పుడు ప్రియాకు మద్దతు అవసరం ఉంది. కానీ అతను వేరే చోట తన ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు. మేము అతనికి తెలియచేయటానికి ఫోన్ చేశాము. కానీ అతను తిరిగి వచ్చే సమయానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అతను అంత్యక్రియలు జరిగిన 4 గంటల తర్వాత వచ్చాడు. ఓ భర్త అందించగల మద్దతు ఇదేనా? కోర్టు గదిలో నిశ్శబ్దం మరింత పెరిగింది. ప్రియా ముఖం మీద కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. ఆమె వణుకుతూ ఇలా అంది, అవును జడ్జి గారు, ఆ రోజు నా ప్రపంచంలో నాకెవ్వరూ లేరని నేను గ్రహించాను. ప్రతి సుఖదుఖంలోనూ సంతోషంలోనూ నాకు మద్దతిస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి నా జీవితంలోని అతిపెద్ద దుఃఖంలో నాతో లేడు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. జడ్జి గారు అమిత్ వైపు కోపంగా చూసి, మిస్టర్ అమిత్, ఈ విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అమిత్ ముఖం చిన్నబోయింది. అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని దుఃఖమైన స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. జడ్జి గారు, ఇందులో నా తప్పు లేదు. నేను నిజం చెబుతున్నాను. తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది అని నాకు తెలియదు. నేను పని కోసం టూర్కి వెళ్ళాను. అప్పుడు అతని ఆరోగ్యం పూర్తిగా సాధారణంగా ఉంది. నాకు కాస్తైనా అనుమానం వచ్చి ఉంటే నేను వెళ్ళేవాణ్ణి కాదు. అతడి గొంతు తడబడింది. అతను మరణించాడు అన్న వార్త నాకు ఫోన్లో అందిన క్షణంలో నేను మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాను. వెంటనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయటం మొదలుపెట్టాను. కానీ నాకు ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు. నిస్సహాయ స్థితిలో నేను ట్రైన్లో వచ్చాను. నేను ఎంతో ఆందోళనతో ప్రయాణించాను. కానీ
నేను చేరుకునే సమయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అమిత్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని గొంతు వణుకుతుంది. జడ్జి గారు, నన్ను నమ్మండి. ఆ రోజు నేను ప్రియ అనుభవించినంత బాధను అనుభవించాను. నా భార్య తండ్రికి చివరి వేడుకోలు కూడా చెప్పలేకపోయాను. ఈ రోజు వరకు నేను ఆ బాధను మోస్తూ ఉన్నాను. జడ్జి గారు అమిత్ నిస్సహాయతను అర్థం చేసుకోవటం ప్రారంభించారు. కానీ సుధాదేవి ఇంకా ఆగటం లేదు. ఆమె కోపంగా కన్నీళ్లతో నిండిన స్వరంతో ఇలా అంది. చూడండి జడ్జి గారు, ఈ మూర్ఖుడు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెబుతూ తనని తాను నిర్దోషి అని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, ఆ రోజు అతను నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అని మనం అనుకుందాం. కానీ నా కూతురు పగలు రాత్రి ప్రతిరోజు భరించాల్సి వచ్చేది. అది ఏంటంటే ఆమె అత్తగారి నిందలు. మీరు నమ్మరు జడ్జి గారు, నా కూతురు తన అత్తామామల ఇంట్లో ఎలాంటి మాటలు వినవలసి వస్తుందో. నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇంటిని చూసుకోవటానికి రాదా? నువ్వు వంట సరిగ్గా చెయ్యవు. నీ బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకోలేవు. ఇలాంటి వేలాది నిందలు విన్న తర్వాత నా కూతురి హృదయం రాయిగా మారిపోయింది. ఆమె వ్యాపారం ప్రారంభించాలని కలలు కన్నప్పుడు ఈ వ్యక్తి ఆ కలలను కూడా చెడగొట్టాడు. జడ్జి గారు చూస్తున్నారు. ప్రియా తల్లి ఒక్కొక్కటిగా అమిత్ పై ఉన్న అన్ని ఫిర్యాదులను జాబితాగా చేయటం ప్రారంభించింది. బహుశా ప్రియా మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆమె తల్లి మాట్లాడుతుండగా ప్రియా కూడా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని ఏడవటం ప్రారంభించింది. ప్రియా బుగ్గలు కన్నీళ్లతో తడిసిపోయాయి. ఆమె ఏడుస్తూ చెప్పింది, అవును జడ్జి గారు, పెళ్లి తర్వాత కూడా నా కలలను నేను నెరవేర్చుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు ఇంటిని పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలవు, కానీ వ్యాపారం కాదు అంటూ నా కలలకు విలువ ఇవ్వలేదు. జడ్జి గారు అమిత్ వైపు జాగ్రత్తగా చూస్తూ, నిజమేనా మిస్టర్ అమిత్? ప్రియ వ్యాపారం ప్రారంభించకుండగా మీరు ఆపారా? ఆమె తన కలలను నెరవేర్చుకోవాలనుకుంటే దానిలో ఎటువంటి తప్పు లేదు. అమిత్ వెంటనే తలపైకెత్తి విరిగిన మనసుతో, లేదు జడ్జి గారు, నేను ఆమెను ఎప్పుడూ తిరస్కరించలేదు. మా కూతురికి టైఫాయిడ్ వచ్చింది. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది. నేను ఆమెకి ఇది మాత్రమే చెప్పాను. పాపకు బాగా అయ్యేంత వరకు కొంత సమయం వేచి ఉండు అన్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఆమె 2 విషయాలపై దృష్టి పెట్టలేదు అని. కాబట్టి నేను ఆమెను 2-3 నెలలు వేచి ఉండమని అడిగాను. నేను ప్రియాకు చెప్పాను, బిడ్డ బాగుపడిన తర్వాత ఆమె కలలను నెరవేర్చటంలో నేను వ్యక్తిగతంగా సహాయం చేస్తాను అని. నా తల్లి మాటల విషయానికొస్తే జడ్జి గారు, బిడ్డకు బయట ఆహారం పెట్టకూడదు అని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి నా తల్లి ప్రియాతో బయటి ఆహారం తినిపించవద్దని, ఇంట్లో వండిన మంచి ఆహారం తినిపించమని మాత్రమే చెప్పేది. కానీ ప్రియా ఇప్పటికీ పాపకు బయట ప్యాక్ చేసిన ఆహారం లేదా మ్యాగీ నూడిల్స్ తినిపించేది. నా తల్లి దీనికి అభ్యంతరం చెప్పినప్పుడల్లా ప్రియాకు కోపం వచ్చేది. ఇది తరచుగా ఇంట్లో గొడవలకు దారి తీసేది. అమిత్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, నేను ప్రతిసారి జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించాను, కానీ నేను నా తల్లిని లేదా ప్రియాకు సర్ది చెప్పలేకపోయాను. ఈ విషయంలో నేను 2 వైపులా నలిగిపోయాను. కోర్టులో వాతావరణం మరింత భారంగా మారింది. అమిత్ మాట్లాడలేకపోయాడు. అతని గొంతు మూగబోయింది. అతడు బోన్లో కింద కూర్చొని తల వంచుకొని ఏడవటం ప్రారంభించాడు. ఒక 32 వ్యక్తి ఇలా కోర్టులో తీవ్రంగా ఏడుస్తూ ఉండటం చూసి కోర్టులో వింత నిశ్శబ్దం అలుముకుంది. ఒక బలమైన వ్యక్తి ఈరోజు పూర్తిగా కృంగిపోయాడు. కానీ అది ప్రియా తల్లిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆమె కళ్ళల్లో ఇంకా మంట మండుతుంది. జడ్జి గారు, ఇవి ముసలి కన్నీరు. సుధాదేవి గారి మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి. జడ్జి గారు, అతను ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇది కేవలం తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్న నాటకం. ప్రస్తుతం అతను చేస్తున్న వాదనలు అన్నీ నిరాధారమైనవి. అతను నా కూతుర్ని ప్రతి పైసా కోసం ఆరాటపడేలా చేశాడు. ఈ వ్యక్తి నా కూతురు చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేదు. అందువల్ల నా కూతురు చట్ట ప్రకారం ఈ వ్యక్తి నుండి నెలవారీ భరణం తీసుకుంటుంది. కానీ అతన్ని స్వేచ్ఛగా ఉండనివ్వకూడదు అని నిర్ణయించుకుంది. ఈ వ్యక్తి ప్రియాతో ఈ సంబంధంలో కట్టుబడి ఉంటాడు. అతను నా కూతురు ప్రియాను సంతోషంగా ఉంచలేడు. నేను నా కూతురు అతను మరొక స్త్రీతో సంతోషంగా ఉండటాన్ని చూడలేము. న్యాయమూర్తి అన్ని ప్రకటనలను తూకం వేస్తున్నారు. ఆమె ఇంకేదైనా చెప్పే ముందు అమిత్ న్యాయవాది వర్మ వెంటనే లేచి నిలబడ్డాడు. అతని గొంతులో కోపం మరియు అహంకారం ఉన్నాయి. మై లార్డ్,
ఈ విషయంలో ఇంకొక విషయం ఉంది, అది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అతను తన బ్రీఫ్ కేసును తెరిచి ఒక పాత డాక్యుమెంట్ని తీసి జడ్జి గారికి అందజేశాడు. జడ్జి గారు, ఇది అమిత్ అపాయింట్మెంట్ లెటర్. 3 సంవత్సరాల క్రితం అతడికి బెంగళూరులోని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్యాకేజీ సంవత్సరానికి 25 లక్షల రూపాయలు. ఇతను ఈ రోజు సంపాదించే దానికంటే 3 రెట్లు ఎక్కువ. కానీ అతను ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. జడ్జి గారు ఆశ్చర్యంగా డాక్యుమెంట్స్ని చూసి, ఎందుకు? మీరు ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలి వెళ్ళారు? మిస్టర్ అమిత్, మీకు ఇంతకంటే మంచిది ఏమీ ఉండదు. మీరు ఈ ఉద్యోగాన్ని అంగీకరించి ఉంటే ఈ రోజు మీ పరిస్థితి భిన్నంగా ఉండేది. వర్మ ఒక్కసారి ప్రియా వైపు చూశాడు. ఆమె ముఖం ఇప్పుడు భావరహితంగా ఉంది. తర్వాత అతను కఠినమైన స్వరంతో, జడ్జి గారు, మీరు ఈ ప్రశ్నను మిస్టర్ అమిత్కు బదులుగా అతని భార్య ప్రియా శర్మను అడిగితే మంచిది. న్యాయమూర్తి ఆశ్చర్యంగా లాయర్ వర్మ వైపు చూశాడు. అప్పుడు లాయర్ వర్మ, అవును జడ్జి గారు, ఎందుకంటే ప్రియా శర్మకు బెంగళూరుకు షిఫ్ట్ అవ్వటం ఇష్టం లేదు. నేను నా తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్ళలేను అని ఆమె చెప్పింది. దాంతో నా క్లయింట్ అమిత్ శర్మ తన కెరీర్లో అంత పెద్ద అవకాశాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ప్రియా తన కుటుంబం నుండి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు అని. లాయర్ తన వాదనను ముగించిన ప్రశ్న మొత్తం కోర్టుని కుదిపేసింది. తన భార్య కోరికను తీర్చటానికి తన భవిష్యత్తును పణంగా పెట్టిన వ్యక్తి ప్రతి పైసా కోసం ఆమెను అల్లాడిపోయేలా చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. ఇది ఎంతవరకు సమర్థనీయం? అమిత్ న్యాయవాది వెల్లడించిన విషయాలు కోర్టు గదిలో భూకంపాన్ని సృష్టించాయి. జడ్జి గారు, లాయర్లు మరియు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. అందరి కళ్ళు ప్రియాపై ఉన్నాయి. ఆమె ముఖం సిగ్గుతో పాలిపోయింది. ఆమె నోట మాట రాలేదు. ఇప్పుడు మాట్లాడటానికి కూడా సుధాదేవి దగ్గర ఎటువంటి మాటలు లేవు. ఎందుకంటే ఇది తిరస్కరించలేని నిజం. జడ్జి గారు వర్మ ఇచ్చిన డాక్యుమెంట్స్ని చూశారు. తర్వాత అమిత్ వంగి ఉన్న భుజాల వైపు, తర్వాత ప్రియా పాలిపోయిన ముఖం వైపు చూశారు. అతడి అనుభవజ్ఞమైన కళ్ళు ఇప్పుడు ఆ చీకటి కథలో ఉన్న ఇంకో భాగాన్ని కూడా చూడగలిగాయి. ఇప్పుడు సుధాదేవికి ఆట తన చేతుల్లో నుంచి జారిపోతున్నట్టుగా అనిపించింది. ఆమె వెంటనే కన్నీటి కళ్ళతో జడ్జి గారి వైపు చూసింది. జడ్జి గారు, లాయర్ చూపించటానికి ప్రయత్నిస్తున్న కథలో ఇది ఒక అంశం మాత్రమే. మేము మా కూతుర్ని చిన్నప్పటి నుంచి యువరాణిలా పెంచాము. ఆమె బాధపడటం మేమెప్పుడూ చూడలేదు. చిన్నగా ఉన్నప్పుడు బొమ్మ వెంట్రుకలు సరిగ్గా లేకపోయినా ఏడ్చేది. తను నవ్వుతూ ఆడుకునేంత వరకు మా మనసులు కుదుటగా ఉండేవి కావు. మేం తనని చాలా అపురూపంగా పెంచుకున్నాం. కానీ జడ్జి గారు వీళ్ళేం చేశారు? సంతోషంగా ఉండే నా కూతుర్ని ప్రతిరోజు ఏడ్చేలా చేశారు. గొంతెత్తి గట్టిగా కూడా మాట్లాడలేని నా కూతురు రాత్రింబవలు వెక్కిరింతలు వినాల్సి వచ్చింది. నేను నా కూతురికి ఫోన్ చేసినప్పుడల్లా నాకు వినిపించేది ఆమె ఏడుపు మాత్రమే. నా కూతురు ఈ నరకం అనుభవిస్తూ చనిపోవటం నేను చూడలేను. ప్రియా తన తల్లి చేయిని పట్టుకొని, అవునమ్మా, నేను ఓడిపోయాను. ఈ ఇంట్లో నా ఉనికిని నిలబెట్టుకోవటానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ నా ఉనికిని, నా కళ్ళలను ఎప్పుడు చిన్నచూపు చూసేవారు. నేనిప్పుడు అలసిపోయాను. కోర్టులోని ఇతర మహిళలు ప్రియా బాధను గ్రహించగలిగారు. కానీ జడ్జి ఆదిత్య శర్మ తన పెన్నును టేబుల్ మీద ఉంచి కొంతసేపు కళ్ళు మూసుకొని పరిస్థితి యొక్క లోతును అంచనా వేస్తున్నట్టుగా ఉన్నాడు. తర్వాత అతను సుధాదేవి వైపు ఒక తీక్షణమైన చూపు చూసి కేసు గమనాన్ని మొత్తం మార్చేసే ప్రశ్నను అడిగాడు. సుధా గారు, నాకొక విషయం చెప్పండి. ప్రియా తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మీరిద్దరు ఎంతసేపు మాట్లాడుకునేవారు? సుధాదేవి ఏమీ ఆలోచించకుండగా గర్వంగా, మేము ప్రతిరోజు కనీసం 2-3 గంటలైనా హాయిగా మాట్లాడుకునేవాళ్ళం. జడ్జి గారు, ఆమె తన ఆనందాలను, బాధలను నాతో పంచుకునేది. జడ్జి గారు తదుపరి ప్రశ్న అడిగారు. రోజు ఇంట్లో ఏ వంటలు వండేవారో మీకు తెలుసా? అవును. నా కూతురు నా దగ్గర ఏమీ దాచదు. సుధాదేవి తాను ఉచ్చులో చిక్కుకుంటున్నానని గ్రహించకుండగానే చెప్పింది. తర్వాత మరో ప్రశ్న అడిగారు. అత్త కోడళ్ల మధ్య ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మీకు వెంటనే సమాచారం అందేదా? అవును జడ్జి గారు. పాపం, నా కూతురు తన ఫీలింగ్స్ని నాతో కాకపోతే ఎవరితో చెబుతుంది? తనకున్న ఏకైక మద్దతును నేనే అని సుధాదేవి గట్టిగా చెప్పింది. ఇప్పుడు జడ్జి గారి గొంతులో కఠినత్వం కనిపించింది. సుధాదేవి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా అన్నారు. మీరు
మీ కూతురి అత్తారింటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. వంటగదిలో అత్త కోడలి మధ్య జరిగిన గొడవల నుండి వారి గదిలో భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవేటు సంభాషణల వరకు అనటంతో కోర్టు గదంతటా ఇబ్బందికరమైన నిశ్శబ్దం అలుముకుంది. జడ్జి గారు చివరిగా అత్యంత హృదయ విదారకమైన ప్రశ్నను అడిగాడు. సుధా గారు, మీ కుమార్తెను ప్రేమతో పెంచారు, విద్యను అందించారు, అంగరంగ వైభవంగా పెళ్లి చేశారని అందరికీ తెలుసు. కానీ ఆమెను తన భర్త ఇంటికి చెందటానికి మీరెప్పుడైనా తనని మానసికంగా అనుమతించారా? లేదా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడి ఆమెను మీ ఇంటి గుమ్మం ముందే యువరాణిలా ఉంచుకున్నారా? ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక అద్దం. అందులో సుధాదేవి గారి క్రూరమైన ముఖం కనిపిస్తుంది. జడ్జి గారి ప్రశ్నలు సుత్తిలా ఉన్నాయి. దాని ప్రభావం సుధాదేవికి కోపం తెప్పించింది. ఆమె వెంటనే తనను తాను సమర్థించుకోవటం ప్రారంభించింది. జడ్జి గారు, మీరేం చెబుతున్నారు? నేను ఆమె తల్లిని. ఆమె తన బాధను నాతో పంచుకోకపోతే ఎవరితో పంచుకుంటుంది? నా కూతురు బాధతో చనిపోయినా పర్వాలేదని వదిలేయాలా? అప్పుడు జడ్జి గారు, సుధా గారు, ఒక కూతురు తన బాధలను తన తల్లితో మాత్రమే పంచుకుంటుందనేది నిజమే. కానీ ప్రశ్న ఏమిటంటే అది ఏ బాధ? అతను ప్రియా మరియు ఆమె తల్లి వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. అమిత్ ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చాడు. ఇది ఒక సంఘటన, దుఃఖం కాదు. అత్తగారు ఆహారంలో తప్పులు వెతికారు. ఇది గొడవ, అణిచివేత కాదు. పుట్టినరోజు నాడు ఖరీదైన బహుమతిని అందుకోకపోవటం, ఇది కేవలం కోరిక నెరవేరకపోవటం, తెగిన సంబంధం కాదు. జడ్జి గారి స్వరం మరింత పెరిగింది. మీరు మీ కూతురితో ప్రతిరోజు 3 గంటలు మాట్లాడారు. మీరు ఆమె ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని విన్నారు. ఆ ప్రతి చిన్న విషయాన్ని భారీ దుఃఖంగా మార్చారు. మీరు ప్రతి చిన్న గొడవను అణిచివేతగా ముద్ర వేశారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు మీరు అడగకపోతే తను చెప్పేది కాదు. బహుశా 2-3 రోజుల్లో అన్నీ మర్చిపోయి ఇంట్లో అందరూ ఒక్కటైపోయేవారు. కానీ మీరు అలా అవ్వనివ్వలేదు. మీరు మీ మాటలతో ఒక చిన్న నిప్పురవ్వను రగిలించి దానిని చాలా పెద్దవిగా చిత్రీకరించారు. ఆ చిన్న నిప్పురవ్వ అగ్ని రూపాన్ని దాల్చింది. ప్రియా దృష్టిలో ఆమె కుటుంబ సభ్యులు నేరస్తులు. ఆమె స్వయంగా బాధితురాలిగా మారిపోయింది. మీకు తెలియకుండానే మీ కూతురి మనస్సులో ఆమె అత్తామామల ఇల్లు నరకం లాంటిదని, ఆమె భర్త నిరంకుశుడు అనే భావన నింపారు. సుధాదేవి వణుకుతుంది. నేను తనకి మద్దతు మాత్రమే ఇచ్చాను. సుధా గారు, ఇది మద్దతు కాదు, ఇది విషం, తీయనైన విషం. మీరు మీ కూతురి వివాహ బంధంలో నింపేశారు. భార్యాభర్తలిద్దరూ నమ్మకం మరియు పరస్పర అవగాహనతో ఉండాలి. మీరు రోజూ ఫోన్ చేసి మరి ద్వేషం, ఫిర్యాదులతో తన మనసులో మొక్కను నాటారు అని జడ్జి గారు కఠినంగా అన్నారు. అతడు ప్రియా వైపు చూశాడు. ఆమె ఒక రాతి విగ్రహంలా నిలబడి ఉంది. ప్రియా గారు, మీకు మీ భర్తతో ఏదైనా వివాదం వచ్చినప్పుడల్లా మీరు ఆ సమస్యను పరిష్కరించేందుకు మీ భర్తతో మాట్లాడటానికి బదులుగా మీ అమ్మకు ఫోన్ చేశారు. మీరు మీ భర్తను భాగస్వామిగా చేసుకోవటానికి బదులుగా మీ అమ్మను లాయర్గా చేసుకున్నారు. మీ భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన ప్రతి నిర్ణయం మీ ఇద్దరి మధ్య కాకుండా మీ మరియు మీ తల్లి తీసుకోవటం ప్రారంభమయ్యింది. అసలు సమస్య భార్యతో లేదా భర్తతో లేదు. ప్రేమ ముసుగులో చుట్టుకున్న ఈ బంధంలో 3వ వ్యక్తి జోక్యం చేసుకోవటంలోనే సమస్య ఉంది అని జడ్జి గారు ముగించారు. సుధా గారు, మీ కూతురికి పెళ్ళై 3 సంవత్సరాలవుతుంది. ఎప్పుడు కూడా ఆమెను తన భర్తకు భార్యగా ఉండే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇది విని ప్రియాకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. ఆమె చెవులకు ఆమె గొంతే ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది. తన తల్లికి చేసిన ప్రతి ఫిర్యాదు, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి చిన్న విషయం ఈరోజు మొదటిసారి తను తన ఇంటి పునాదులలో తన చేతులతో డైనమైట్ పెట్టినట్టు అర్థం చేసుకుంది. కోర్టు గదంతా నిశ్శబ్దం అలుముకుంది. వెనుక నుండి ఎవరో మెల్లగా చప్పట్లు కొట్టారు. కొద్దిసేపటికి కోర్టు మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఈ చప్పట్లు జడ్జి గారి విశ్లేషణకు అందులో కఠినమైన సత్యం ఉంది. న్యాయమూర్తి తన తీర్పును ప్రకటించటం ప్రారంభించాడు. అతడి స్వరంలో అధికారం ఉంది. అదే సమయంలో తండ్రి లాంటి మృదత్వం కూడా ఉంది. కోర్టులో 2 వైపులా విన్నారు. సంబంధాలు సరిగ్గా లేవని స్పష్టంగా ఉంది. విడాకులు అనేది మొదటి ప్రయత్నం కాదు, చివరి ప్రయత్నంగా ఉండాలి అనేది కూడా నిజం. కాబట్టి విడాకుల పిటిషన్పై ఏదైనా తీర్పు చెప్పే ముందు ఈ కోర్టు వైవాహిక ప్రయోగాన్ని ఆదేశిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖాలలో ఆశ్చర్యకరమైన భావాలు కనిపించాయి.
వైవాహిక ప్రయోగమా? అదేంటి? అప్పుడు జడ్జి గారు ఇలా అన్నారు, ఈ ప్రయోగం 1 నెల పాటు కొనసాగుతుంది. మీరిద్దరు పాటించాల్సిన కఠినమైన నియమాలు ఉంటాయి. ఈ నియమాలను వారిద్దరూ పాటించడం తప్పనిసరి. రాబోయే 1 నెల పాటు శ్రీమతి ప్రియ తన తల్లి సుధాతో ఎలాంటి సంబంధం కలిగి ఉండదు. అది ఫోన్లో అయినా, లేదా వీడియో కాల్లో అయినా, లేదా ఆమెను నేరుగా కలవదు. ఇది శిక్ష కాదు, కానీ ప్రియాకు బయటి ప్రభావం లేకుండగా తన సొంత ఆలోచనలను మరియు అంతర్గత స్వరాన్ని వినటానికి అవకాశం ఇవ్వటానికి మాత్రమే. అమిత్ మరియు ప్రియా ప్రతి వారం కలిసి మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సెషన్ రిపోర్ట్స్ను నేరుగా కోర్టుకు సమర్పించాలి. మీరు ఒక గాజు గిన్నెను మరియు కొన్ని కాగితపు ముక్కలను మీతో పాటు ఉంచుకోవాలి. ప్రతిరోజు ఒకరికొకరు చూపించుకోకుండగా మీ బంధం గురించి ఒక మంచి మరియు సానుకూల జ్ఞాపకాన్ని స్లిప్పుల్లో రాసి ఆ గ్లాస్ జార్లో వేయాలి. ఈ జ్ఞాపకాలు మీ గొడవలు ప్రారంభానికి ముందు నాటిదై ఉండాలి. 1 నెల తర్వాత కోర్టులో తెరవబడుతుంది. మీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తారు, కానీ ఒకరిపై ఒకరు ఒత్తిడి చేసుకోకూడదు. ఈ సమయంలో అమిత్ తల్లి లేదా ప్రియా తల్లి వారు ఏ పనుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. గుర్తించుకోండి, కోర్టు ఆదేశాన్ని సరిగ్గా పాటించాలి. ఇది అపూర్వమైన నిర్ణయం. అమిత్ మరియు ప్రియా ఇద్దరు షాక్ అయ్యారు. దానిని అంగీకరించటం తప్ప వారికి వేరే మార్గం లేదు. మొదట కొన్ని రోజులు వింతగా మరియు కష్టంగా ఉన్నాయి. ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ప్రియాకు తన తల్లితో మాట్లాడకుండగా ఒక్కరోజు ఉండటం చాలా కష్టంగా అనిపించింది. ఆమె ఫోన్ చేయాలని కోరుకుంది, కానీ కోర్టు ఉత్తర్వులు ఆమెను ఆపేశాయి. మొదటి కౌన్సిలింగ్ సెషన్ తుఫానులా ఉంది. వారిద్దరూ తమ కోపాన్ని, నిరాశను కౌన్సిలర్ ముందు వెళ్ళగక్కారు. ఎవరిది తప్పు ఒప్పు అనేది కౌన్సిలర్ చెప్పకుండగా కేవలం విన్నాడు. కానీ తర్వాత సెషన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవటం ప్రారంభించారు. తన తల్లి గురించి ఎక్కువగా ఆందోళన చెందటం అమిత్ను ఎంతగా ఉక్కిరి బిక్కిరి చేసిందో, అతన్ని ఎంత ఒంటరివాడిగా చేసిందో ప్రియా మొదటిసారి గ్రహించింది. అదే సమయంలో ప్రియా తన తల్లిపై ఎంత ఆధారపడి ఉందో తెలిసింది. కొత్త వాతావరణంలో ఆమెకు ఎంతో మద్దతు అవసరం ఉందని అమిత్ అర్థం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకాల జార్ నెమ్మదిగా తన మాయాజాలాన్ని చూపించటం మొదలుపెట్టింది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వారు తమ గతంలోని బంగారు క్షణాలను గుర్తు చేసుకునేవారు. అమిత్ పుట్టినరోజున అర్ధరాత్రి ప్రియా తనకు ఫోన్ చేసిన ఆ రోజు గురించి రాశాడు. ప్రియా తన బర్త్డే రోజు అర్ధరాత్రి తనకిష్టమైన కేకును తయారు చేసింది. 1 నిమిషం ప్రియాకి విషయం గుర్తొచ్చింది. ఒకరోజు వర్షంలో బైక్ చెడిపోయినప్పుడు ఆమె తడవకుండగా ఉండేందుకు అమిత్ తన జాకెట్ని తనకిచ్చాడు. ఈ చిన్న చిన్న జ్ఞాపకాలే వారు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో గుర్తు చేశాయి. వారు తమ గొడవలను మరిచిపోయి వారి ఇష్టాలను, వారి కలలను, వారి భయాల గురించి మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఒక రాత్రి ఈ ప్రయోగం ఒక మలుపు తీసుకుంది. రాత్రి ప్రియా ఆ జ్ఞాపకాల జార్ పక్కన కూర్చొని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. అమిత్ ఆమెను చూసి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. అతని చేతిని ఆమె భుజం మీద వేశాడు. ప్రియా ఏడుస్తూ, అమిత్, మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం? అమ్మ చెప్పినవన్నీ వినటం నా తప్పు. నేను నీ భావాలను, నీ కలలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను నీపై ఆరోపణలు చేశాను, నిందలు వేశాను. నేను చాలా చెడ్డదాన్ని. అమిత్ ఆమెను తన వైపుకు లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు. చాలా కాలం తర్వాత వారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రియా, నువ్వు చెడ్డదానివి కావు. బహుశా నేను కూడా నీకు అన్నీ చెప్పుకునేంత ధైర్యం ఇవ్వలేకపోయానేమో. ఇది మనిద్దరి తప్పు. ఆ రాత్రి ఆ ఇంటి నిశ్శబ్దం బద్దలయ్యింది. కన్నీళ్లు అన్ని చేదు జ్ఞాపకాలను తుడిచివేశాయి. ఆ స్థానంలో ప్రేమ మరియు అవగాహన వచ్చి చేరింది. సరిగ్గా 1 నెల తర్వాత అదే ఢిల్లీ కోర్టులో రూమ్ నెంబర్ 402. కానీ ఈరోజు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఉద్రేకతకు బదులుగా వారి ముఖాలు చిరునవ్వుతో నిండి ఉన్నాయి. వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకున్నారు. సరే, మీరిద్దరు ఏం నిర్ణయించుకున్నారు అని జడ్జి గారు అడిగారు. అమిత్ ఏదైనా చెప్పేలోపే ప్రియా ముందుకు కదిలింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ ఆమె గొంతులో ధైర్యం ఉంది. జడ్జి గారు, ఈ 1 నెలలో నేను సమయాన్ని మాత్రమే కాదు, నా జీవితమంతా తిరిగి గడిపాను. నేను నా తల్లి భుజం మీద ఏడుస్తూ గడిపిన సమయంలో సగం సమయమైనా నా భర్త చెయ్యి పట్టుకొని గడిపి ఉంటే బహుశా మేమెప్పుడూ ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఆమె ఏడుస్తూ అమిత్ వైపు తిరిగి,
నా భర్త చేసిన ప్రతి త్యాగాన్ని నేను పట్టించుకోలేదు. నేను ఫిర్యాదుల కోసం మాత్రమే చూశాను. ఆ చిన్న క్షణాలలో అతను నాపై కురిపించిన ప్రేమను చూడలేకపోయాను. అప్పుడు అమిత్, నాకు అర్థమైంది జడ్జి గారు. నా భార్య తన తల్లిదండ్రులను వదిలి నన్ను నమ్మి నాతో వచ్చింది. నేను నా భార్యను అర్థం చేసుకొని ఉండాల్సింది. నేను ఆమెకు కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది. కనీసం ఆమె చిన్న చిన్న కోరికలైనా తీర్చగలిగేవాడిని. కోర్టు గదంతా ఊపిరి బిగపట్టుకొని చూస్తుంది. జడ్జి గారు, నేను నా పిటిషన్ని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను అని ప్రియా చెప్పినప్పుడు అమిత్ ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వి తల ఊపాడు. జడ్జి గారు నవ్వుతూ, నేను కోరుకుంది ఇదే అని అన్నారు. ఇప్పుడు ఆ జార్ని తెరిచి ఒక్కొక్క కాగితాన్ని తీసి గట్టిగా చదవండి అన్నారు. అమిత్ వణుకుతున్న చేతులతో ఒక కాగితం ముక్కను తీశాడు. అతని గొంతు మూగపోయింది. అయినా అతడు చదవటం మొదలుపెట్టాడు. ప్రమోషన్ పార్టీలో అందరూ నన్ను ఎగతాళి చేసినప్పుడు నువ్వు అందరి ముందు నా చెయ్యి పట్టుకొని నాకు నా భర్త గురించి గర్వంగా ఉంది అని చెప్పటం నాకు గుర్తుంది. ఆ రోజు నువ్వు నన్ను ప్రపంచంలోని అత్యంత బలవంతుణ్ణి చేశావు ప్రియా. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె తన స్లిప్లో ఒక దాన్ని తీసుకొని, పెళ్లి తర్వాత నేను నా తల్లిదండ్రులను మిస్ అవుతూ బాధపడుతున్నప్పుడు నువ్వు నా కోసం పానీపూరి తీసుకొని వచ్చావు. నేను అప్పటికీ బాధపడుతుంటే నన్ను నవ్వించటానికి జోకులు చెప్పటం మొదలుపెట్టావు. నిజం చెప్పాలంటే ఇంత దారుణమైన జోక్స్ నేనెప్పుడూ వినలేదు. కానీ నీ ముఖం చూసినప్పుడు ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే ఒక సివిల్ ఇంజనీర్ ఒక చిన్న పిల్లవాడిలా మారి నన్ను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను నీ జోకులకు కాదు, నీ అమాయకమైన ముఖాన్ని చూసి నాకు నవ్వొచ్చింది. ఆ రోజు నేను ఏడుస్తూనే పగలబడి నవ్వాను. నువ్వు చాలా మంచివాడివి అమిత్ అంటూ ప్రియా కన్నీళ్లు పెట్టుకొని అమిత్ని కౌగిలించుకుంది. కోల్పోయిన ప్రపంచం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా అనిపించింది అమిత్కు. ఆమెను తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జడ్జి గారు నవ్వుతూ, గుర్తుంచుకోండి, వివాహం అంటే ఒకరి తప్పులను ఒకరు లెక్క వేసుకోవటం కాదు, ఒకరి లోపాలను ఒకరు కప్పిపుచ్చుకుంటూ కలిసి నిలబడటం. ఈరోజు మీ ఇద్దరు కేవలం మీ బంధాన్ని మాత్రమే కాపాడుకోలేదు, కానీ ప్రపంచంలోని ఎంత పెద్ద గోడైనా అడ్డురాదు. ప్రియా కన్నీళ్లతో అమిత్ వైపు చూస్తూ, ఈ రోజు నుంచి నేను మీకు విడాకులు ఇవ్వమని అడగను, మిమ్మల్ని విడిచిపెట్టి జీవించను, ఇది నా వాగ్దానం అంది. అమిత్ వెనక్కి తిరిగి జడ్జి వైపు చూస్తూ చేతులు జోడించి, జడ్జి గారు, ధన్యవాదాలు. మీరు మాకు న్యాయం చేయటమే కాదు, మా జీవితాలను తిరిగి ఇచ్చారు అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.